The new chapter is cost sheet. The new chapter is cost sheet. Chapter number 6 as per the institute material. Features or notes, you can say. Point number 1. So cost sheet అనేది ఏంటి? So cost sheet అనేది ఒక స్టేట్మెంట్ నా. Cost sheet is a document which provides a detailed cost information. Detailed cost information. So cost sheet is a document which provides a detailed cost information. Cost sheet ఒక డాక్యుమెంట్ అన్న. సో కాస్ట్ ఇన్ఫర్మేషన్ ని ప్లేస్ చేసి ఒక డాక్యుమెంట్ మనం అంటాం కాస్ట్ షీట్ అని అంటాం. సో ఆల్రెడీ ఇదైతే కొత్త విషయం అయితే ఏమి కాదు. కాస్ట్ రిఫర్స్ టు any amount of expenditure incurred from production stage to distribution stage. So production stage నుంచి distribution stage వరకు any element of cost, any amount of expenditure incurred is known as cost. ఆ కాస్ట్ అన్నిటిని మనం అక్యుములేట్ చేస్తూ మనం తయారు చేసే షీట్ పేరే కాస్ట్ షీట్ అని, ఆ డాక్యుమెంట్ పేరే కాస్ట్ స్టేట్మెంట్ అని కూడా అనొచ్చు. సో దీన్ని ఆల్రెడీ మనం డెఫినేషన్ నేర్చుకున్నాం. లైక్ సో ప్రొడక్షన్ స్టేజ్ లో ఏంటంటే మెటీరియల్, లేబర్, ఓవర్ హెడ్, సో వీటన్ని మనం నేర్చుకున్నాం. సో ప్రతి ఎక్స్పెండిచర్ ని ఓవర్ హెడ్ అంటామని, సో మెటీరియల్ వాడితే మెటీరియల్ అంటామని, మెటీరియల్ డైరెక్ట్ ఉంటుంది, ఇండైరెక్ట్ ఉంటుంది. ఆల్ ఇండైరెక్ట్ మెటీరియల్, ఇండైరెక్ట్ లేబర్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కంబైన్డ్లీ నోన్ యాజ్ ఓవర్ హెడ్ అని. ఇలా మనం బేసిక్ థింగ్స్ ఆల్రెడీ ఫస్ట్ చాప్టర్ లో కంప్లీట్ చేసుకున్నాం. సో మళ్ళీ ఇప్పుడు వాటి గురించి డిస్కషన్ చేద్దాం. జనరల్ కాస్ట్ అంటే మీకు మీనింగ్ అయితే ఐడియా ఉంది. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 3. Cost sheet prepare to calculate cost per unit and profit. కాస్ట్ షీట్ చేసేది కాస్ట్ పర్ యూనిట్. సో పర్ యూనిట్ కాస్ట్ ఎంత అని ఐడెంటిఫై చేయడం కోసం మనం కాస్ట్ షీట్ తయారు చేస్తాం. కాస్ట్ షీట్ ప్రిపరేషన్ element wise classification as well as functional classification of cost. సో మనం స్టార్టింగ్ క్లాస్ లో నేర్చుకుంటాం కాస్ట్ లో డిఫరెంట్ క్లాసిఫికేషన్స్ మనం నేర్చుకుంటాం. దానిలో 2 క్లాసిఫికేషన్స్ మనం మెయిన్ గా ఉపయోగిస్తాం. ఒకటి ఎలిమెంట్ వైజ్ క్లాసిఫికేషన్. సో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయంటే కనుక సో 3 ఎలిమెంట్స్ ఉంటాయంటే ఒకటి దాన్ని మనం అంటాం మెటీరియల్, లేబర్, సెకండ్ ఎలిమెంట్, థర్డ్ వన్ ఇస్ ఓవర్ హెడ్. సో 3 ఎలిమెంట్స్ క్లాసిఫికేషన్ అంటాం. సో అలా ఎలిమెంట్స్ లో మళ్ళీ డైరెక్ట్, ఇండైరెక్ట్ అన్ని కూడా మనం డిస్కస్ చేసాం. సో అప్పుడు సో ఎలిమెంట్ వైజ్ క్లాసిఫికేషన్ తీసుకుంటాము కాస్ట్ షీట్ ప్రిపరేషన్. అలాగే ఫంక్షనల్ క్లాసిఫికేషన్. సో ఏ ఫంక్షన్ 3 ఫంక్షన్స్ ఉంటాయి. ఫ్యాక్టరీ ఫంక్షన్, ప్రొడక్షన్ ఫంక్షన్, అడ్మినిస్ట్రేషన్ ఫంక్షన్, సెల్లింగ్ ఫంక్షన్. అందుకనే ఓవర్ హెడ్స్ ని ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్, అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్స్, సెల్లింగ్ ఓవర్ హెడ్స్ అని మనం క్లాసిఫై చేస్తాం. ఈ 2 క్లాసిఫికేషన్స్ ని ఉపయోగించుకుని కాస్ట్ షీట్ అనే దాన్ని ప్రిపేర్ చేస్తాం. రైట్, ఇది బేసిక్ గా కాస్ట్ షీట్ గురించి మనం తెలుసుకోవాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ అని. సో వీటిని ఉపయోగించుకుని కాస్ట్ షీట్ కి ఒక ఫార్మాట్ ఉందాం. సో ఫార్మాట్ ఫాలో అవుదాం. ఆల్రెడీ ఈ ఫార్మాట్ ని మనం డిస్కస్ చేసాం, కాస్ట్ అకౌంటింగ్ సిస్టమ్ లో కూడా డిస్కస్ చేస్తాం. అదే మనం ఇప్పుడు తీసుకుంటున్నాను. సో నోట్ చేసుకునే ఎలా ఉంటే కనుక నోట్ చేసుకోండి. పాయింట్ నెంబర్ 4 పాయింట్స్. జనరల్ ఫీచర్స్. రైట్,
format. Particulars, total cost, cost per unit. So రెండింటిని ప్రెజెంట్ చేస్తూ ఒక డాక్యుమెంట్ తయారు చేయడానికి మనం కాస్ట్ షీట్ అంటాం. The cost sheet should contain the total cost as well as the total cost అంటే you can say amount column. So cost per unit. సో ప్రతి చోట కూడా కాస్ట్ per unit ని క్యాలిక్యులేట్ చేసుకోవడం. సో రెండింటిని క్యాలిక్యులేట్ చేసే విధానమే కాస్ట్ షీట్, రైట్? సో దానిలో ఫస్ట్ వన్ ఒక్కొక్క ఎలిమెంట్ రాస్తాను. అన్ని మనకు తెలిసినవి. డైరెక్ట్ మెటీరియల్ కన్జ్యూమ్డ్. సో దీని అర్థం ఓపెనింగ్ స్టాక్ ప్లస్ పర్చేజెస్ మైనస్ క్లోజింగ్ స్టాక్. టోటల్ రా మెటీరియల్ కన్జ్యూమ్డ్. డైరెక్ట్ మెటీరియల్, నాట్ ఇండైరెక్ట్. ఇండైరెక్ట్ అంటే మళ్ళీ దాన్ని ఏమంటాం? ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ అంటాం. సెకండ్ వన్ డైరెక్ట్ లేబర్. థర్డ్ వన్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. సో మూడు హెడ్స్ ని కలిపి మనం అంటాం నాన్న డైరెక్ట్, ఆల్ డైరెక్ట్ ఎలిమెంట్స్ ఈజ్ నోన్ యాజ్ ప్రైమ్ కాస్ట్ అని అంటాను. ప్రైమ్ కాస్ట్. సో ప్రైమ్ కాస్ట్ ఏదైతే ఉంటుందో దానికి మనం యాడ్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్. యాడ్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్. సో ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ ని యాడ్ చేస్తే ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే ఇంటర్నల్ గా అవన్నీ రాయాలని వాటన్నిటిని టోటల్ చేయాలి. సో ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ ని పర్టికులర్ కాలంలోకి నేను తీసుకుంటున్నాను. దీన్ని మనం అంటాం గ్రాస్ వర్క్స్ కాస్ట్. రెండు అమౌంట్ కాలమ్స్ పెట్టాను నేను. సో కాస్ట్ పర్ యూనిట్ కావాలనుకుంటే ఇంకొక కాలమ్ మనం యాడ్ చేసుకోండి, బెటర్. కాస్ట్ పర్ యూనిట్. సో ఇది ఇంటర్నల్ క్యాలిక్యులేషన్, ఇది ఎక్స్టర్నల్ క్యాలిక్యులేషన్, కాస్ట్ పర్ యూనిట్. ఓకేనా? నెక్స్ట్ వన్ గ్రాస్ వర్క్స్ కాస్ట్. సో దీనికి యాడ్ ఓపెనింగ్ డబ్ల్యూఏపీ కాస్ట్. అంటే లాస్ట్ టైం ప్రొడక్షన్ యాక్టివిటీలో ఓపెనింగ్ ఏదైనా ఉంటే దానికి ఈ వర్క్స్ కాస్ట్ కి యాడ్ చేస్తాం నాన్న. లెస్ క్లోజింగ్ డబ్ల్యూఐపి. ఈ పీరియడ్ లో ప్రొడక్షన్ యాక్టివిటీలో కనుక యాక్టివిటీ మిడిల్ లో ఉండిపోతే దాన్ని ఏం చేస్తాం? మైనస్ చేస్తాం. దట్ ఇట్ ఈస్ నోన్ యాజ్ నెట్ వర్క్స్ కాస్ట్. దట్ ఈస్ నోన్ యాజ్ నెట్ వర్క్స్ కాస్ట్. దీనికి ఇంకొక పేరు నెట్ వర్క్స్ కాస్ట్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ ఫ్యాక్టరీ కాస్ట్ ఆర్ వర్క్స్ కాస్ట్. ఫ్యాక్టరీ కాస్ట్ ని కూడా అనొచ్చు. సో దీని తర్వాత ఫార్మాట్ ని కొంచెం కంటిన్యూ చేస్తున్నాను నేను ఇక్కడ. పాయింట్ నెంబర్ 10. సో ఫ్యాక్టరీ కాస్ట్ వరకు రాస్తాను. పాయింట్ నెంబర్ 10 యాడ్. సో దీనికి యాడ్ అవ్వాల్సిన విషయాలన్నా క్వాలిటీ కంట్రోల్ కాస్ట్. ఇది ఫార్మాట్ లో కొత్తగా యాడ్ చేసిన ఎక్స్పెండిచర్. క్వాలిటీ కంట్రోల్ ఎక్స్పెండిచర్ సపరేట్ గా యాడ్ చేయండి అని చెప్తున్నాడు వాడు. అలాగే నెక్స్ట్ యాడ్ research and development. Research and development cost. Also add administration overheads bracket lo related to production activity. Related to production activity. Add నెక్స్ట్ లెస్. ఇవన్నీ యాడ్ చేస్తాను. యాడ్ చేసిన ఎక్స్పెండిచర్స్ అవి. సో లెస్. దీనికి మనకి ఇది కూడా మనకి ఐడియా ఉన్నది. సేల్ ఆఫ్ స్క్రాప్. స్క్రాప్ సేల్ ఏమైనా ఉంటే కనుక దాన్ని ఏం చేయాలన్నా మైనస్ చేయాలి. నెక్స్ట్ 14 యాడ్ లాస్ట్ పాయింట్ ప్యాకింగ్ కాస్ట్. కాస్ట్. సో ఏదైతే ఫ్యాక్టరీ కాస్ట్ కి ఎక్స్పెన్సెస్ యాడ్ చేసి ఇన్కమ్ ఏదైనా జనరేట్ అయితే కనుక దాన్ని ఏం చేయాలన్నా మైనస్ చేసి అన్ని ఎక్స్పెన్సెస్ ని రిమైనింగ్ ఎక్స్పెన్సెస్ ఏమేమి ఎక్స్పెండిచర్
సో మనకు తెలిసిన ఓవర్ హెడ్స్ అయితే ఫ్యాక్టరీ ఓవర్స్ ఇక్కడ యాడ్ చేసాం, అడ్మినిస్ట్రేటివ్ ఓవర్స్ రాసాం. అయితే ఇంతకు ముందు వీటిని ఏదో ఒక ఓవర్ హెడ్ లో రాసేవాడు, నన్ను వీటిని సపరేట్ చేశాడు. అంతకు ముందు ఏం లేదు. స్క్రాప్ ఎప్పుడు సపరేట్ ఉంటుంది, ప్యాకింగ్ కాస్ట్ ప్రైమరీ ప్యాకింగ్ అయితే డైరెక్ట్ మెటీరియల్ లో, సెకండరీ ప్యాకింగ్ అయితే ఓవర్ హెడ్ లో రాసేవాళ్ళం. సో ఇప్పుడు దాన్ని సపరేట్ చేయమని అడుగుతున్నాడు. అది రిలేటెడ్ టు సెల్లింగ్ అయితే సెల్లింగ్ ఓవర్ హెడ్ అని ఇలా రాసేవాళ్ళం. అలా కాకుండా సో ప్యాకింగ్ ఏదన్నా కూడా ఒకసారి వీడు సపరేట్ గా రాయమని చెప్తాను. సో ప్యాకింగ్ కాస్ట్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కాస్ట్, క్వాలిటీ కంట్రోల్ కాస్ట్, మూడింటిని కూడా ఏం చేయాలి, సపరేట్ గా నోట్ చేయాలి. ఈ కాస్ట్ అన్నింటిని కూడా ఫ్యాక్టరీ కాస్ట్ కి మనం యాడ్ చేస్తే సో మనకు వచ్చేదాన్ని మనం అంటాం కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అంటాం. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ మొత్తం అన్ని కాస్ట్లు యాడ్ చేసి వచ్చేదాన్ని ఏమంటాం, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. సో బ్రాకెట్ లో నీకు యాడింగ్ గురించి అర్థం అవ్వాలనుకుంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ ఏదైతే పాయింట్ 9 చెప్పాను, సో 9 + 10 + 11 + 12 + 13 + 14 వీటన్నిటిని కలిపి మనం అంటాం కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. నెక్స్ట్ 16th పాయింట్. ఈ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కి యాడ్ ప్రొడ్యూస్ చేసిన గూడ్స్ అండి. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే ప్రొడ్యూస్ చేసిన గూడ్స్. ఇవంతా మనకు ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. అసలు జనరల్ అర్థం చేసుకోవచ్చు. మనం ఆల్రెడీ ఫ్యాక్టరీ కాస్ట్ అంటే ఏంటో నేర్చుకున్నాం, ప్రొడక్షన్ కాస్ట్ అంటే ఏంటో నేర్చుకున్నాం. సో వీటన్నిటికీ పేర్లు పెట్టి ఒక ఫార్మాట్ లో రాస్తే దట్ ఇస్ కాల్డ్ కాస్ట్ షీట్. సో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ లో యాడ్ ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్. ఓపెనింగ్ స్టాక్ యాడ్ చేయాలన్నా లెస్, ఎందుకంటే ప్రొడ్యూస్ చేసిన గూడ్స్ లో ఓపెనింగ్ స్టాక్ ఉంటుంది ప్లస్ ప్రొడ్యూస్ చేసాం, రెండు కలిపి టోటల్ కాస్ట్, టోటల్ స్టాక్. సో దానిలోంచి ఒకవేళ నేను అమ్మకపోతే కనుక దాన్ని మనం అంటామన్నా క్లోజింగ్ స్టాక్ అంటాం. సో క్లోజింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్ ని మైనస్ చేస్తే దెన్ ఇట్ ఈస్ నోన్ యాజ్ పాయింట్ నెంబర్ 18 కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అంటాం. అమ్మిన గూడ్స్ యొక్క కాస్ట్. సో దీనికి ఫైనల్ గా అమ్మిన గూడ్స్ కి యాడ్ చేయాలన్నా సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్ ఎక్స్పెన్సెస్. ఇది కనుక యాడ్ చేస్తే వచ్చిందని మనం అంటామన్నా కాస్ట్ ఆఫ్ సేల్స్ అంటాం. ఇది ఇట్ ఈస్ నోన్ యాజ్ ద కాస్ట్ ఆఫ్ సేల్స్ ఈస్ నోన్ యాజ్ టోటల్ కాస్ట్. కాస్ట్ ఆఫ్ సేల్స్ ఈస్ నోన్ యాజ్ టోటల్ కాస్ట్. సో ఎప్పుడైనా టోటల్ కాస్ట్ క్యాలిక్యులేట్ చేయండి అంటే వీ హావ్ టు క్యాలిక్యులేట్ అప్ టు కాస్ట్ ఆఫ్ సేల్స్. సో లాస్ట్ అండ్ ఫైనల్లీ యాడ్ ప్రాఫిట్, యూ విల్ గెట్ సేల్స్. సో ఎంతైతే కాస్ట్ ఇంకర్ అవుతున్నామో సో దాన్ని యాడ్ చేసుకుని దెన్ విల్ ప్రిపేర్ ది సేల్స్. సో ఒక కాస్ట్ ఎంత అవుతుందో ఐడెంటిఫై చేసి సో క్యాలిక్యులేట్ చేయడం. నోట్ చేయండి ఫార్మాట్. సో దీనిలో ఎవరికైనా డౌట్ ఉంటే చెప్పండి. సో ఇది ఇలా స్టేజ్ కింద కంటిన్యూ చేయాలన్నా సో మనం దాన్ని పక్కన రాసాం అంతే. సో అందరూ నీట్ గా నోట్ చేసుకున్నాను. దీనిలో ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే అడిగిన ఫార్మాట్ లో. అందరూ ఫార్మాట్ నోట్ చేసుకోవాలి. రైట్. సో ఇది కాస్ట్ షీట్ ఫార్మాట్ నా. సో యశ్వంత్ ఉన్నావా? వాయిస్ వినబడుతుందా? యశ్వంత్ చెప్పు, కాస్ట్ షీట్ ప్రిపరేషన్ యొక్క పర్పస్ ఏమై ఉండొచ్చు? ఎందుకు ప్రిపేర్ చేయాలి దీన్ని?
కాస్ట్ పర్ యూనిట్ క్యాలిక్యులేట్ చేయటం. సో ద బేసిక్ పాయింట్లు ఇందాక ఆల్రెడీ డిస్కస్. ఇంకా ప్రాఫిట్ ప్రాఫిట్ అనేది ఇది జస్ట్ క్యాలిక్యులేషన్ అన్న. సో కాస్ట్ షీట్ అనేది రెండు రకాలుగా చేయొచ్చు. ఒకటి జరిగిపోయిన డేటాకి తయారు చేయొచ్చు, దాని ఇట్ ఇస్ కాల్డ్ హిస్టారికల్ కాస్ట్ షీట్ అంటాం. సో ఫ్యూచర్ ని ఎస్టిమేట్ చేసేటప్పుడు కూడా కాస్ట్ షీట్ ప్రిపరేషన్ అనేది ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా ఒక ప్రాజెక్ట్ చేద్దాం అనుకున్నాను అనుకో, సో నా కాస్ట్ ఎంత అవుతుంది నేను ఎస్టిమేట్ చేయాలనుకున్నప్పుడు దీని ఇట్ ఇస్ కాల్డ్ ఎస్టిమేటెడ్ కాస్ట్ షీట్. సో ఎక్కడైనా ఏదైనా టెండర్ లో పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటున్నాను, కాస్ట్ షీట్ ప్లాన్ చేసుకుని సో కాస్ట్ ఎంత అవుతుందో నేను ఐడెంటిఫై చేస్తాను. అర్థమవుతుందా? సో ఫ్యూచర్ ఎస్టిమేషన్స్ కానీ, కాస్ట్ పర్ యూనిట్ క్యాలిక్యులేషన్స్ కానీ, కంపారిజన్ కానీ, రైట్. సో మన బిజినెస్ ని వేరే బిజినెస్ తో కంపేర్ చేసుకోవాలి, మన కాస్ట్ వేరే కాస్ట్ తో కంపేర్ చేసుకోవాలి, సిమిలర్ ప్రొడక్ట్స్ కంపారిజన్ కానీ కాస్ట్ షీట్ అనేది ఉపయోగపడుతుంది. ఫార్మేట్ ఈ కాస్ట్ షీట్ ఫార్మాట్ లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్, నోట్ పాయింట్స్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఉంటాయని జాగ్రత్తగా చూసుకోండి. ఒకటి, కాస్ట్ షీట్ లో అడ్మినిస్ట్రేటివ్ ఓవర్హెడ్స్ రిలేటెడ్ టు ప్రొడక్షన్ యాక్టివిటీ అని అన్నా. సో ఆ ఇన్ఫర్మేషన్ మనం చెప్పాలి. అడ్మినిస్ట్రేటివ్ ఓవర్హెడ్స్ అనేవి దేనికి రిలేటెడ్? ఇఫ్ ఇట్ రిలేటెడ్ టు ప్రొడక్షన్ యాక్టివిటీ అన్నా అనుకున్నా, రిలేటెడ్ టు ప్రొడక్షన్ యాక్టివిటీ అయితే కనుక సో ఇప్పుడు దాన్ని ఏం చేయాలి? యాడెడ్ టు ది వర్క్స్ కాస్ట్, ఫ్యాక్టరీ కాస్ట్, యాడెడ్ టు ఫ్యాక్టరీ కాస్ట్. అలా కాకుండా కొన్నిసార్లు జనరల్ అంటాడు. సో జనరల్ అన్నప్పుడు అడ్మినిస్ట్రేటివ్ ప్రొడక్షన్ యాక్టివిటీకి పెద్దగా రిలేషన్ లేదు అని అనుకున్నప్పుడు సో దాని కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కాస్ట్ లో కలుపుకోవడం, ప్రొడక్షన్ కాస్ట్ లో దాన్ని కలుపుకోవడం. సో ప్రొడక్షన్ కాస్ట్ లో దాన్ని కలపకుండా సో ఇప్పుడు దాన్ని ఏం చేయొచ్చు అంటే కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ కి అడ్జస్ట్ చేయొచ్చు, రైట్. సో అంటే ఇక్కడ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ వాటి దగ్గర అడ్జస్ట్ చేయొచ్చు. యాడెడ్ టు కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. Right? So first point. Second point, stock. WIP స్టాక్ అయితే కనుక వాల్యూ చేస్తాం, వాల్యూడ్ ఎట్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ స్టేజ్, సారీ గ్రాస్ వర్క్స్ కాస్ట్ స్టేజ్. సో గ్రాస్ వర్క్స్ కాస్ట్ ఏదైతే ఫార్మెట్ లో మనం క్యాలిక్యులేట్ చేసామో సో గ్రాస్ వర్క్స్ కాస్ట్ దగ్గరే WIP ఎప్పుడు వాల్యూ చేస్తాను. సో దీని వాల్యుయేషన్ సో కరెంట్ పీరియడ్ లో ఏమైంది, లాస్ట్ పీరియడ్ ఎంత, నెక్స్ట్ క్లోజింగ్ ఎంత ఉండిపోతుంది. సో ఈ విషయాలు ఐడెంటిఫై చేసేది గ్రాస్ వర్క్స్ కాస్ట్ దగ్గర ఐడెంటిఫై చేసి క్యాలిక్యులేట్ చేస్తాం. అలాగే ఒకవేళ ఫినిష్ స్టాక్ అయితే కనుక ఫినిష్ స్టాక్ ఇస్ వాల్యూడ్ ఎట్ finished stock is valued at cost of production stage. So finished stock ఇందాక మనకి రాసాం కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎంతైతే కనుక్కున్నామో అక్కడే ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గుడ్స్ ని వాల్యూ చేస్తాం, క్లోజ్ స్టాక్ ఫినిష్డ్ గుడ్స్ చేస్తాం. సో ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గుడ్స్ ని వాల్యూ చేసేది ప్రీవియస్ ఇయర్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. క్లోజింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గుడ్స్ అంటే కరెంట్ ఇయర్, దాని ఫీఫో మెథడ్ ఫాలో అవుతున్నాం కాబట్టి మనం ఫాలో అవుతాం కాబట్టి సో క్లోజింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గుడ్స్ ఉండిపోతే దాని కనుక కరెంట్ పీరియడ్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ దగ్గర వాల్యూ చేయాలి. సో ప్రీవియస్ పీరియడ్ ఏమో ఓపెనింగ్ స్టాక్, ప్రీవియస్ పీరియడ్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్, క్లోజింగ్ స్టాక్ వచ్చి కరెంట్ పీరియడ్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ దగ్గర వాల్యూ చేయాలి. సో రెండు విషయాలు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. థియరీ పాయింట్స్. సో వీటి మీద మనం సమ్స్ చేద్దాం. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే అడగండి. థియరిటికల్ గా కాస్ట్ షీట్ ఇన్ఫర్మేషన్ గుర్తుంటే చాలా.
రైట్ మనం సమ్ సాల్వ్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 1 2 3 4 ప్రాక్టికల్ లో 1 2. సో మొత్తం 4 క్వశ్చన్స్ ఉన్నాయి నాన్న. సో ఒకదాని తర్వాత ఒకటి చేద్దాం నాన్న. అందరూ కూడా బుక్లెట్ దగ్గర పెట్టుకోండి. కాస్ట్ షీట్ లో ఇలిస్ట్రేషన్ నెంబర్ 1. Illustration number 1. The following data relates to the manufacture of the standard product during the month of April 2018. Raw materials 1,80,000, direct wages 90,000, machine hours worked 10,000, machine hour rate 8 rupees, administrative hours 35,000, selling hours per unit 5 rupees, units produced 4,000, units sold 3,600, selling price per unit is 125. You are required to prepare a cost sheet in respect of the above showing కాస్ట్ పర్ యూనిట్ అండ్ ప్రాఫిట్ ఫర్ ది మంత్. సో కాస్ట్ పర్ యూనిట్ ఎంతో చెప్పమన్నాడు, అలాగే ప్రాఫిట్ పర్ మంత్ ఎంతో కూడా మనల్ని క్వశ్చన్ అడుగుతున్నాను నన్ను. రైట్. సో మనం మొత్తం ప్రొడ్యూస్ చేసిన గూడ్స్ ఎన్ని అంటే 4,000 యూనిట్స్ ని ప్రొడ్యూస్ చేసాం. దానిలో సేల్ చేసింది 3,600 యూనిట్స్ ని సేల్ చేశాను నేను. రైట్. కాస్ట్ షీట్ ప్రిపేర్ చేద్దాం. కాస్ట్ పర్ యూనిట్. సో కాలం సపరేట్ గా పెట్టినా పర్లేదు, ఓవరాల్ గా లాస్ట్ లో కాస్ట్ పర్ యూనిట్ క్యాలిక్యులేట్ చేసినా పర్లేదు నాన్న. సో నేను ఓవరాల్ కాస్ట్ పర్ యూనిట్ క్యాలిక్యులేట్ చేస్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. కాస్ట్ షీట్ పర్టికులర్స్ 2 అమౌంట్ కాలమ్స్, ఒకటి ఇంటర్నల్ ఒకటి ఎక్స్టర్నల్ క్యాలిక్యులేషన్ కోసం. ఫస్ట్ వన్ ఈజ్ డైరెక్ట్ మెటీరియల్ కన్స్యూమ్డ్. సో రా మెటీరియల్ కన్స్యూమ్డ్ వచ్చి 1,80,000. సో ఎక్కడ ఓపెనింగ్ స్టాక్ కానీ క్లోజింగ్ స్టాక్ కానీ ఇన్ఫర్మేషన్ లేదా, సో డైరెక్ట్ గా తీసుకున్నాం. నెక్స్ట్ డైరెక్ట్ వేజెస్ 90,000. డైరెక్ట్ ఎక్స్పెన్స్ డేటా ఏమీ లేదు. మిషన్ అవర్స్ వర్క్డ్, మిషన్ అవర్ రేట్ ఇచ్చాను నన్ను. రైట్. టోటల్ ఇట్ ఈస్ నోన్ యాజ్ ప్రైమ్ కాస్ట్. దిస్ టోటల్ ఇస్ నోన్ యాజ్ ప్రైమ్ కాస్ట్. 2,70,000. యాడ్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్. సార్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ క్వశ్చన్ లో ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదా? ఇచ్చాను. ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ కి అబ్జార్ప్షన్ మెథడాలజీ ఏం వాడుతున్నానంటే బేసిక్స్ లో మనం నేర్చుకున్న ఓవర్ హెడ్ చాప్టర్ లో మిషన్ అవర్ రేట్ అనే అబ్జార్ప్షన్ మెథడాలజీ వాడుతున్నాను. సో మిషన్ అవర్స్ మొత్తం ఎన్ని వాడేవాడు? 10,000 మిషన్ అవర్స్ పనిచేశాడంట. ఇంటూ ఒక మిషన్ అవర్ కి రేట్ ప్రీ డిటర్మైన్డ్ రేట్ 8 రూపీస్ అంటే అదంతా ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ ఈస్ 80,000. ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ ఈస్ నోన్ యాజ్ 80,000. Totally known as gross works cost. 3,50,000. తర్వాత సో ఇప్పుడు క్వశ్చన్ లో ఎక్కడైనా మనకి WAP స్టాక్ గురించి ఇన్ఫర్మేషన్ ఉందా అంటే లేదు నాన్న. సో దెన్ ద నెట్ వర్క్స్ కాస్ట్ అండ్ గ్రాస్ వర్క్స్ కాస్ట్ బోత్ ఆర్ ది సేమ్. స్టాక్ ని ప్రజెంట్ చేయాల్సిన అవసరం లేదు, WAP స్టాక్ ని ప్రజెంట్ చేయాల్సిన అవసరం లేదు నాన్న. సో దీంతో నెట్ వర్క్స్ కాస్ట్ వచ్చింది. దానికి యాడ్ అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్స్. సార్ అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్స్ క్వశ్చన్ లో ఇన్ఫర్మేషన్ ఉందా? ఎస్ ఉంది. 35,000 ఉంది. సార్ ఇది జనరల్ లేదంటే రిలేటెడ్ టు ప్రొడక్షన్ యాక్టివిటీయా? సో క్వశ్చన్ లో ఇన్ఫర్మేషన్ ఎక్కడ మనకి లేదు. సో యూ కెన్ అజ్యూమ్ ఎనీథింగ్. రైట్. యూ కెన్ అజ్యూమ్ ఎనీథింగ్. సో ప్రొడక్షన్ రిలేటెడ్ అయితే కనుక స్పెసిఫిక్ గా చెప్పే ఉద్దేశం ఉంటుందన్నా. అలా కాదు అనుకున్నప్పుడు యూ కెన్ అజ్యూమ్ ఇట్ లైక్ జనరల్ ఓవర్ హెడ్, జనరల్ అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్స్. అప్పుడు మనం దీన్ని ఇక్కడ యాడ్ చేయాల్సిన అవసరం లేదన్న. యాడ్ అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్స్ నిల్. స్టార్ట్ చేస్తాను కాబట్టి రాశాను. నిల్ ఎందుకు రాశాను? సో అజ్యూమింగ్ అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్స్ ఆర్ రిలేటెడ్ టు జనరల్, ఇట్స్ నాట్ రిలేటెడ్ టు ప్రొడక్షన్ యాక్టివిటీ. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ 3,50,000. ఇంటర్నల్ గా ఏమీ లేవు. నెక్స్ట్ యాడ్ ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్. ఫినిష్డ్ గూడ్స్ ఓపెనింగ్ స్టాక్ ఏమీ లేదు దాని క్వశ్చన్ లో. సో మైనస్ క్లోజింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్ అయితే ఉన్నాను. సో క్లోజింగ్ స్టాక్ యూనిట్స్ ఇచ్చాను. ఎన్ని అంటే 4,000 లో 3,600 యూనిట్స్ సేల్ చేసామన్నాడు. అంటే దీని అర్థం 400 యూనిట్స్ స్టాక్ ఉందని అర్థం. ఇంటూ రేట్ పర్ యూనిట్ ఎంత అంటే 3,50,000 చెప్పాను కదా. స్టాక్ ఇస్ వాల్యుడ్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ స్టేజ్ 3,50,000 కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ బై ఇది ఎన్ని యూనిట్స్ కి సంబంధించి మొత్తం అంత కాస్ట్ 4,000 యూనిట్స్ కి. సో 4,000 క్యాలిక్యులేట్ చేస్తానా? 3,50,000 by 4,000 into 400.
that equals to 35,000. Goods minus చేస్తే then it is known as cost of goods sold. So cost of goods sold is 3,15,000. Cost of goods sold. Third, add administration overheads. So administrative overheads వచ్చి ఇందాక మనం అనుకున్నాం 35,000 అన్న జనరల్, ఇక్కడ రాస్తున్నాను నేను ఇక్కడ, అప్పుడు ఆటోమేటిక్ గా అంశం రాస్తాను. ప్లస్ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్. సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్ వచ్చి per యూనిట్ ఇచ్చాను అన్నవాడు 4,005 రూపీస్ per యూనిట్ అంట. సో ఎన్ని యూనిట్స్ సేల్ చేశాం నన్ను ఇక్కడ ప్రాబ్లం అదే, ప్రొడక్షన్ యూనిట్స్ తో మల్టిప్లై చేయకూడదు, సోల్డ్ యూనిట్స్. సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్ ఇంకర్డ్ ఫర్ సోల్డ్ యూనిట్స్. సో 3,600 యూనిట్స్ ఇంటూ 5 రూపీస్. అండ్ ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ అని చాలా మిస్టేక్ చేసే అవకాశం ఉంటుంది, అందరూ కూడా తప్పు చేస్తారు అక్కడ. 18,000 రైట్ అన్న. ఇవన్నీ కలుపుకుంటే దాన్ని మనం అంటామన్నా కాస్ట్ ఆఫ్ సేల్స్. టోటల్ ఈస్ నోన్ as కాస్ట్ ఆఫ్ సేల్స్. 3,15,000 plus 35,000 plus 18,000, that equals to 3,68,000 is the cost of sales. The cost of sales is known as total cost. Right na? So మన క్వశ్చన్ ఇక్కడతో కాస్ట్ ఆఫ్ సేల్స్ అయిపోయిందా కాస్ట్ షీట్. సో మనం అడిగిన క్వశ్చన్ ఏంటి, కాస్ట్ పర్ యూనిట్ అడిగాను. సో కాస్ట్ పర్ యూనిట్ కావాలి అనుకుంటే కనుక సో టోటల్ కాస్ట్ తీసుకుని మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. 3,68,000 బై కాస్ట్ పర్ యూనిట్ నాన్న. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ దగ్గర చేసాం, స్టాక్ ని ఇక్కడ మైనస్ చేసాం కాబట్టి ఎన్ని యూనిట్స్ ఉన్నాయి, 3,600 యూనిట్స్ అయినా. సో వాల్యూ చేస్తే 102 average 102.22 వస్తుందా. 3,68,000 బై సోల్డ్ యూనిట్స్. అదే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పర్ యూనిట్ అయితే కాస్ట్ పర్ యూనిట్ టోటల్ కాస్ట్ బై సేల్స్ యూనిట్స్ చేశాను, కాస్ట్ ఆఫ్ సేల్స్ కాబట్టి. అలా కాకుండా కాస్ట్ పర్ యూనిట్ అట్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ స్టేజ్ కూడా కనిపెట్టచ్చు. సో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ స్టేజ్ అంటే ఇది నా 3,50,000 బై 4,000 వేయాలి. సో ఇది ఇక్కడ ఎందుకు 4,000 వేసాయంటే ఇక్కడ యూనిట్స్ ప్రొడ్యూస్ చేసింది 4,000 కాబట్టి 3,50,000 బై 4,000. యూ కెన్ సే ఇట్ ఈస్ 87.5. రైట్. అయితే మనం ఎప్పుడు కూడా కాస్ట్ పర్ యూనిట్ అని అడిగినప్పుడు టోటల్ కాస్ట్ పర్ యూనిట్ చెప్పాలి. టోటల్ కాస్ట్ పర్ యూనిట్ అంటే కాస్ట్ ఆఫ్ సేల్స్ దగ్గరే డిక్లేర్ చేయాలి. సో నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ అడిగాను, మనం క్వశ్చన్ లో ప్రాఫిట్ అడిగాను. ప్రాఫిట్ అంతా ఈ మంత్ కి అడుగుతున్నాను. సో ఈ డేటా అంతా ఇచ్చి ప్రాఫిట్ అంటే సేల్స్ మైనస్ కాస్ట్ ఆఫ్ సేల్స్ కదా, సేల్స్ మైనస్ కాస్ట్ ఆఫ్ సేల్స్. వాట్ ఇస్ ద సేల్? క్వశ్చన్ లో సెల్లింగ్ ప్రైస్ 125 రూపీస్ ఇచ్చానన్నా, 3,600 యూనిట్స్ సేల్ చేశాడు. సో 3,600 into 125 మైనస్ 3,68,000 కాస్ట్ ఆఫ్ సేల్స్, దట్ ఈక్వల్స్ టు 4,50,000 minus 3,68,000, so that equals to 82,000 is the. చాలా బేసిక్ క్వశ్చన్స్ సార్, ఇవన్నీ కూడా ఆల్రెడీ మనం కాస్ట్ అకౌంటింగ్ సిస్టమ్ లో కాస్ట్ షీట్ ప్రిపరేషన్ మనం చూసాం. సో అదే కాన్సెప్ట్ మళ్ళీ ఇక్కడ రిపీట్ అవుతుంది. సో ఎవరికైనా దీని ఏదైనా డౌట్ ఉంటే అడగచ్చు. సార్ చెప్పినాను. ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్ ప్రొడక్షన్ రిలేటెడ్ అనుకుంటే అనుకోవచ్చు సార్, అప్పుడు మన కాస్ట్ పర్ యూనిట్ మారిపోతుంది. అవును సార్, క్లోజింగ్ డిస్ట్రిబ్యూట్ కూడా మారిపోతుంది సార్. మారిపోవచ్చు, తప్పేం కాదు. ప్రాఫిట్ చాలా తక్కువ వస్తుంది కదా సార్ అప్పుడు. ఏంటన్నా అప్పుడు అలా క్యాలిక్యులేట్ చేస్తే ప్రాఫిట్ చాలా తక్కువ చూపిస్తున్నాం కదా సార్. స్టాక్ వాల్యూషన్ ఒకటే కదా మారుతుంది, చాలా తక్కువ వేరియేషన్ కదా ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ అడ్మినిస్ట్రేటివ్ ఓవర్హెడ్స్ నువ్వు 35,000 రైట్ 35,000 ఇక్కడ రాశాను అనుకో. సో ఇది వాల్యూ పెరుగుతుంది, కాస్ట్ లోకి యాడ్ అవుతుంది. స్టాక్ వాల్యూ ఒకటే కదా కొంచెం వేరియేషన్ వస్తుంది, 400 యూనిట్స్ వేరియేషన్ తో వస్తుంది అంతే కదా. మిగతా అంతా కూడా రొటీన్ కదా. మా అయితే హండ్రెడ్స్ లో ఉంటుంది అన్న వాల్యూషన్, అంతకుమించి ఏముంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడు అబ్జర్వ్ చేయి, 3,50,000 అనేది ఏంటి మనకి ఇక్కడ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కదా. సో అడ్మినిస్ట్రేటివ్ ఓవర్హెడ్స్ కాస్ట్ వర్క్ కాస్ట్ 3,50,000 రైట్ ప్లస్ 135 3,85,000 డివిజన్ 4,000 per unit 96.25 into 400 units, the 38,500. కానీ 35% ఎంత రాస్తాను, 38,500 మైనస్ చేస్తాను అంటే 3,500 నన్ను వేరియేషన్ అంతే కదా. ఓకేనా, అదొకటే మన వేరియేషన్, ఇంకేం ఉండదు. సో అది మన అజంప్షన్ బట్టి ఉంటుంది అంతే. ఆటోమేటిక్ గా కాస్ట్ పర్ యూనిట్ కూడా మారిపోయే ఛాన్స్ ఉంటుంది దానివల్ల. సో అందుకే నేను చెప్పాను ఇది ఒక అజంప్షన్, మనం నోట్ రాయాలి.
సో అందుకని ఇక్కడ బ్రాకెట్ లో జనరల్ అని ఊహించుకున్నాను అని చెప్పి ఇక్కడ రాశానని చెప్పి రాశాను. ఓకేనా? రైట్. క్వశ్చన్ నెంబర్ 2, ఇలిస్ట్రేషన్ నెంబర్ 2 మీరు వర్కౌట్ చేయండి అన్నది యాజ్ పర్ ది ఫార్మాట్ మీరు చేయొచ్చు. అలాగే నెక్స్ట్ సో ప్రాక్టీస్ క్వశ్చన్ నెంబర్ 1 అండ్ ప్రాక్టీస్ క్వశ్చన్ నెంబర్ 2 9 రెండు క్వశ్చన్స్ ఇప్పుడు సాల్వ్ చేసేద్దాం. సో కంప్లీట్ అయిపోతుంది ఇవాళ. ప్రాక్టీస్ క్వశ్చన్ నెంబర్ 1 అండ్ ప్రాక్టీస్ క్వశ్చన్ నెంబర్ 2 రెండు చేద్దాం మనం. Practice question number 1. My illustration number 2 work. Practice question number 1. The books of the Adarsh Manufacturing Company present the following data for the month of April 2019. Direct labor cost 70,500 being 175% of works overhead. 175% of works overhead. Cost of goods sold excluding administrative expenses is 56,000. Inventory account showed the following opening and closing balance. Opening raw material WIP finished goods 3 కూడా ఇచ్చాను. 8,000, 10,600, 10,500, 14,500, 17,600, 19,000. Other data: selling expenses 3,500, general administration expenses 3,000, 2,500, sales for the month 75,000. You are required to compute the value of material purchased. And statement lo purchase enta adugutunana. Like prepare the cost statement showing the various elements of cost and also the profit and ante cost sheet prepare cheyandi adugutunana. So purchase anta, cost sheet anta, cost sheet prepare chesi reverse working chesam anukunnanu automatic ga anni akkade vachestanu. So problem eme manaki undadu. Right now start cheddam question. So direct ga cost sheet prepare chestunanu nenu. Cost sheet. So direct material cost. So question lo direct material cost మనం కనుక్కోమన్నాడు. Direct material consume మనం కనుక్కోమన్నాడు. సో తెలియదు మనం, రైట్? సో తర్వాత మెటీరియల్ తెలీదు, కానీ లేబర్ కాస్ట్ తెలుసా. సో డైరెక్ట్ లేబర్ కాస్ట్ మనకి ఎంత చెప్పాడు ఇన్ఫర్మేషన్ 17,500 నా. సో ఇదైతే తెలియదు దాని ప్రస్తుతానికి, తర్వాత చూద్దాం. తెలిసిన ఇన్ఫర్మేషన్ వేస్తాను. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ క్వశ్చన్ లో ఇన్ఫర్మేషన్ ఉందా? ఏమీ లేదు. సో ఇజ్యూమ్ టు బి నిల్. సో ఈ రెండింటిని కలిపితే మనం దాని అంటామన్నా ప్రైమ్ కాస్ట్ అని అంటాం. సో ఇప్పుడు ఇది ప్రైమ్ కాస్ట్ కూడా నేను చెప్పలేను, ఎందుకంటే ఈ టోటల్ తెలియదు కాబట్టి. యాడ్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్. సో ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడంటే ఇచ్చాను. ఏమని చెప్తున్నాడు? 175% ఆఫ్ వర్క్స్ ఓవర్ హెడ్ 17,500 అంట. అంటే లేబర్ కాస్ట్ 17,500 is equals to 175. 17,500 being 175% of works overhead. సో వర్క్స్ ఓవర్ హెడ్ సో ఎంత నువ్వు కనుక్కోవాలి. సో రివర్స్ వర్కింగ్ చేసుకుంటే ఎంత అవుతుంటున్నది? అది 17,500 by 175 into 100, that equals to 10,000. 10,000. Factor word is 10,000. Right? So ఇది కూడా మనం యాడ్ చేస్తాం, కానీ గ్రాస్ వర్క్స్ కాస్ట్ అమౌంట్ ఎంతో మనకు తెలియదు, ఎందుకంటే బికాస్ ఆఫ్ రా మెటీరియల్. అలాగే నెక్స్ట్ దీనిలో కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఎక్స్క్లూడింగ్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్స్. అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్స్ కాకుండా చెప్తానన్నా. అయితే దీనికి మళ్ళీ యాడ్ ఓపెనింగ్ WIP ఉంటుంది మైనస్ క్లోజింగ్ WIP ఉంటుంది. అప్పుడు దాని నెట్ వర్క్స్ కాస్ట్ అంటాం. సో వాట్ ఇస్ ఓపెనింగ్ WIP 10,500. సో 10,500 యాడ్ చేయాలి, అలాగే 14,500 మైనస్ చేయాలి. సో ఇది రెండు చేస్తే వచ్చే వాల్యూని మనం అంటామన్నా నెట్ వర్క్స్ కాస్ట్ అని అంటాం, లేదా వర్క్స్ కాస్ట్ అని అన్నా పర్లేదు. అది కూడా మనకు తెలియదు బికాస్ ఆఫ్ ది క్యాలిక్యులేషన్, ఒకటి మిస్ అవడం వల్ల. రైట్? నెక్స్ట్ యాడ్. సో అడ్మినిస్ట్రేటివ్ ఓవర్హెడ్స్ తీసుకున్నా. సో మళ్ళీ క్వశ్చన్ మార్క్స్. అడ్మినిస్ట్రేటివ్ ఓవర్హెడ్స్ క్వశ్చన్ లో తీసుకున్నాం అంటే అవి జనరల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్స్ అన్నట్టు. సో యూ కెన్ అస్యూమ్ ఇట్ ఈస్ ఏ పార్ట్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ యాడెడ్ టు ది కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. సో అందుకని కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ లో పాయింట్ లో కూడా చెప్పాడన్నా సోల్డ్ ఎక్స్క్లూడింగ్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్స్ కాకుండానే చెప్తున్నాడు. అంటే అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్స్ ఏమీ లేవు. సో లేవు కాబట్టి సో దీన్ని మనం అంటాం గ్రాస్ వర్క్స్ కాస్ట్, నెట్ వర్క్స్ కాస్ట్ అన్న. తర్వాత సో దీన్నే మనం అనొచ్చు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. దీన్ని మనం ఏమనొచ్చు? కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్.
Add opening stock of finished goods. Finished goods opening stock తెలిసిన 17,500 sorry 600 యాడ్ చేయాలి మైనస్ క్లోజింగ్ స్టాక్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్ వచ్చి 19,000. సో ఈ రెండు అడ్జస్ట్ చేసి వచ్చిందని మనం అంటున్నాం కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అని అంటాం. సో కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అనేది క్వశ్చన్ ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ మనకి ఇచ్చేసానన్నా. సో కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఎంత అని అంటే కనుక కాస్ట్ ఆఫ్ గుడ్స్ ఎక్స్క్లూడింగ్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్స్ కాకుండా ఉన్నది 56,000. సో ఈ వాల్యూ వాడు ఇచ్చేసాడు. సో ఇదంతా మనం చెప్పలేము నిజంగా అయితే, ఎందుకంటే పైన వాల్యూ తెలియదు, ఎందుకంటే ఈసారి వాడు ఇచ్చేసాడు 56,000 అని. సో 56,000 మనకు తెలిసిపోయింది. సో దీనికి మనం యాడ్ చేయాలన్నా యాడ్ అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్స్, జనరల్ అడ్మినిస్ట్రేటివ్ ఓవర్ హెడ్స్ అని చెప్పాను క్వశ్చన్ లో 2,000 ఇన్ఫర్మేషన్ ఉంది 2,500. సో 2,500 అన్న. అలాగే యాడ్ సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఓవర్ హెడ్స్, దట్ ఈస్ సెల్లింగ్ ఎక్స్పెన్స్ ఆఫ్ 3,500 అన్న. ఇవి రెండు యాడ్ చేస్తే మనకు వచ్చేదాన్ని మనం అంటాం కాస్ట్ ఆఫ్ సేల్స్. 56 కి ప్లస్ ఇదో 6,000 అన్న, దట్ ఈస్ ఈక్వల్స్ టు 62,000. యాడ్, సో దీనికి మనం ప్రాఫిట్ ని యాడ్ చేసుకుంటే ఇట్ ఇస్ అ బ్యాలెన్స్ ఫిగర్, దెన్ వీ కెన్ ఫైండ్ ది సేల్స్. క్వశ్చన్ లో సేల్స్ డేటా ఇచ్చాడన్న, ఇచ్చాడు ఇట్ ఈస్ 75,000. సో 75,000 సేల్స్ కి దీనికి తేడానన్నా 13,000 ఇస్ అ ప్రాఫిట్ బ్యాలెన్సింగ్ ఫిగర్. ఇంకా సింపుల్ గా క్వశ్చన్ లో కాస్ట్ షీట్ ప్రిపేర్ అయిపోయింది. కాస్ట్ షీట్ రివర్స్ వర్కింగ్ చేసుకుంటే ఆటోమేటిక్ మెటీరియల్ కన్సూమ్డ్ ఎంత అనేది నీకు తెలిసిపోతుంది. సో రివర్స్ వర్కింగ్ చేద్దాం. 56 అన్న, సో దీనికి మైనస్ ప్లస్ చేయండి, ప్లస్ మైనస్ చేయండి. 56,000 ప్లస్ 19,000 మైనస్ 17,600 దట్ ఈక్వల్స్ టు 57,400. సో మళ్ళీ తర్వాత ఈ రెండు కూడా రివర్స్ వర్కింగ్ చేయాలి. 14,500 అంతేనా వాల్యూ, రైట్. 57,400 ప్లస్ 14,500 మైనస్ 10,500 చూస్తే 61,400. సో ఫ్యాక్టర్ లో రెండు కలిపి ఇది వస్తున్నా. సో దీని నుంచి మైనస్ చేస్తే 51,400 ఇస్ ప్రైమ్ కాస్ట్. సో దీని నుంచి తీసేద్దానన్న 51,400 మైనస్ 17,500. రా మెటీరియల్ కన్స్యూమ్డ్ ఈస్ 33,900. ఇట్స్ అ బ్యాలెన్సింగ్ ఫిగర్, రైట్. సో రా మెటీరియల్ కన్స్యూమ్డ్ వచ్చిందని అయితే మన క్వశ్చన్ అడుగుతుంది రా మెటీరియల్ పర్చేజ్ అడుగుతున్నాను. సో పర్చేజ్ కి కన్స్యూమ్ కి ఉన్న డిఫరెన్స్ మనం ఆల్రెడీ తెలుసు మనకి. సో డైరెక్ట్ మెటీరియల్ కన్స్యూమ్డ్ ఈక్వల్స్ టు ఓపెనింగ్ స్టాక్ ప్లస్ పర్చేజ్ మైనస్ క్లోజింగ్ స్టాక్. సో కన్స్యూమ్డ్ వచ్చి 33,900. సో ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్ 8,000 plus purchase assuming to be x minus closing stock of raw material 10,600. So calculate చేసుకుంటే x equals to 33,900 plus 10,600 minus 8,000 that equals to 36,000 raw material purchase. Practice question number 1. నోట్ చేసుకుంటే ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి. రివర్స్ వర్కింగ్ అని అంతకుమించి ఏం లేదు దీనిలో. Practice question number 1 completed. So next practice question number 2 none. Right.
ప్రాక్టీస్ క్వశ్చన్ నెంబర్ 2. సో క్వశ్చన్ చదువుతున్నాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అందరూ కూడా. సో బుక్లెట్ దగ్గర పెట్టుకోండి. క్వశ్చన్ నెంబర్ 2 చదువుతున్నాను, అబ్జర్వ్ చేయండి. A limited company has a capacity to produce 1 lakh units of a product every month. Then capacity every month 1 lakh units అంటున్నాను. Its works cost at varying levels of production is as under. So works cost అంటే production cost, net works cost and the material, labor, overhead, factory overheads వరకు యాడ్ చేస్తే ఆల్ ఫ్యాక్టరీ కాస్ట్ అన్ని యాడ్ చేస్తే వచ్చేదని మనం అంటాం ఫ్యాక్టరీ కాస్ట్ అని అంటాం. సో దానిలో 10% లెవెల్ అయితే ఏంటి, 100% అయితే ఏంటి, అలా 10% నుంచి 100% వరకు పెర్ యూనిట్ ఎంత అవుతుందని తెలుస్తున్నాను. సో ఖచ్చితంగా మరి ప్రొడక్షన్ యూనిట్స్ ఎక్కువ ఉంటే కాస్ట్ పర్ యూనిట్ తగ్గుతుంది అనడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు కదా. సో జనరల్ థింగ్ అది. కాస్ట్ పర్ యూనిట్ అనేది చూడన్నా 10% దగ్గర 400 ఉంటే 100% అంటే 1 lakh యూనిట్స్ ని కానీ నేను ప్రొడ్యూస్ చేస్తే కెపాసిటీ మొత్తాన్ని ఉపయోగిస్తే 310 రూపీసే పడుతుంది. అంటే 90 రూపీస్ కాస్ట్ పర్ యూనిట్ తగ్గిపోతుంది. సో కెపాసిటీ ఎక్కువ ఇచ్చేస్తే ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తే సో మనకి అది జరుగుతుంది. నెక్స్ట్, ఇట్స్ ఫిక్స్డ్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ అమౌంటెడ్ టు 1,50,000. Fixed marketing expenses amounted to 2,50,000 per month respectively. The variable distribution cost amounted to 30 per unit. It can sell 100% of its output at 500 per unit provided it incurs the following further expenses. 100% of its output can be sold. ఎంత ప్రొడ్యూస్ చేసామో అంటే 100% అంటే 1 lakh units. కానీ అది చేయాలి అంటే సేల్ మళ్ళీ ఎక్స్ట్రాగా ఖర్చులు అవుతున్నాయంట. ఏంటి ఎక్స్ట్రా ఖర్చులు? ఇట్ గివ్స్ గిఫ్ట్ ఐటమ్స్ కాస్టింగ్ 30 rupees per unit for sale. So gift cost ఇవ్వాలంటే it has a lucky draw every month giving the first prize of 50,000, second prize of 25, third prize of 10, and 3 consolation prizes 5,000 each to customers buying the product. ఇది ఇవ్వాలంట. It spends 1 lakh on refreshment served every month to its customers. Refreshments ఇవ్వాలంట. It sponsors a television program every week at a cost of 20 lakhs per month. ఈ ఖర్చులన్నీ కూడా అడిషనల్ గా ఖర్చు పెట్టాలన్నా ఇవన్నీ ఖర్చు పెడితేనే at 100% of its output మొత్తం సేల్ చేయగలంట. చదువుతుంది. ఇట్ కెన్ మార్కెట్ 30% ఆఫ్ అవుట్పుట్ అట్ 550 per unit వితౌట్ ఇంకరింగ్ ఎనీ ఎక్స్పెన్సెస్ రిపోర్ట్ టు A to D అబౌవ్. మళ్ళీ ఇంకో పాయింట్ చెప్తాను. ఎంతైతే ప్రొడ్యూస్ చేసామో అంత అమ్మాలి అంటే అది కూడా 500 rupees కి అమ్మాలి అంటే ఆ వర్క్ చేయాలి, ఖర్చులు పెట్టాలన్నాడు. అలా కాకుండా 30% యాక్టివిటీ అంటే లైక్ 30,000 units కానీ ప్రొడ్యూస్ చేయాలనుకుంటే దాన్ని అమ్మేయగలను 550 rupees కి అమ్మగలను per unit ని without incurring any other additional expenses. Therefore to above A to D అన్నాడు. అంటే వీడికి 30% కన్నా ఎక్కువ సేల్ జరగాలి అనుకుంటే ఈ ఎక్స్పెన్స్ అవుతాయినా. సో ఖచ్చితంగా ఎక్కువ సేల్ చేస్తే ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది. సో ప్రాఫిట్ ఎక్కువ వస్తున్నప్పుడు ఖచ్చితంగా జనరల్ గా ప్రిఫర్ చేస్తాం ఎక్స్పెన్స్ అవుతాయి, ఖర్చు పెట్టచ్చు. కానీ ఎప్పుడు నాకు వచ్చే ప్రాఫిట్ అనేది బాగుంటే మనం చేయొచ్చు. లేకపోతే కనుక అంటే లైక్ 30% కనుక ప్రాఫిట్ సో మనం ఆ పని చేయొచ్చు. అది క్వశ్చన్ అడుగుతాడు. ప్రిపేర్ ఎ కాస్ట్ షీట్ ఫర్ ది మంత్ షోయింగ్ ది టోటల్ కాస్ట్ అండ్ ప్రాఫిట్ 30% and 100% కెపాసిటీ లెవెల్స్. సో 2 లెవెల్స్ దగ్గర కాస్ట్ షీట్ ప్రిపేర్ చేయండి అని క్వశ్చన్ అడుగుతున్నాను. ఓకేనా? సో తయారు చేద్దాం క్వశ్చన్. సో క్యాలిక్యులేషన్స్ కూడా ఉండొచ్చు. సో 2 కాలమ్స్ పెట్టేస్తాను డైరెక్ట్ గా. పర్టికులర్స్ 30% లెవెల్, అలాగేనా నెక్స్ట్ 100% లెవెల్. 100% కెపాసిటీ వాడితే ఏంటి, 30% కెపాసిటీ వాడితే ఏంటి, రెండు అడుగుతాను కాస్ట్ షీట్. సో దీనిలో మనకి ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ ఒకటి ఇచ్చానన్నా, దట్ ఈస్ కాల్డ్ వర్క్స్ కాస్ట్ ఇచ్చాడు. వర్క్స్ కాస్ట్ వరకు అది ఇచ్చాడు. సో వర్క్స్ కాస్ట్ ఎంత చెప్తున్నాను, 30% దగ్గర per unit ఎంత అంట 380 rupees అంట 30% దగ్గర. సో 30% అంటే ఎన్ని యూనిట్స్ ప్రొడ్యూస్ చేస్తారు, క్యాలిక్యులేటర్ లో ఒకసారి వాల్యూ ఎంత వస్తుందో చెప్పండి. 30,000 units into 380 rupees. So that equals to 1,14 lakhs. Right? In the same way, so works cost at 100% level అంటే మొత్తం అన్ని యూనిట్స్ సేల్ చేస్తామంటే లైక్ 1 lakh units ని ప్రొడక్షన్ కెపాసిటీ ఇంటూ 100% కెపాసిటీని ప్రొడ్యూస్ చేస్తాం. ఇంటూ అక్కడ మనకి అయ్యే ఖర్చు కేవలం 310 rupees. అంటే అక్కడ మనకు వచ్చే ఇన్కమ్ ఆటోమేటిక్ గా 100 అవుతుంది కాబట్టి 3,10 lakhs అవుతుంది. ఇది వర్క్స్ కాస్ట్.
ఇవి కాకుండా వాడు మనకు చెప్తున్న ఇన్ఫర్మేషన్ ఏంటో జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇట్స్ ఫిక్స్డ్ అడ్మినిస్ట్రేటివ్, ఇంకా ఖర్చులు అవుతున్నాయి. ఫిక్స్డ్ అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్సెస్. ఫిక్స్డ్ అంటేనన్నా యూనిట్స్ తో సంబంధం, అంటే ఎక్కడైనా సేమ్ అవుతుంది. ఓకేనా? ఎంత అవుతుందంటే అది అమౌంట్ టు 1,50,000. ఇక్కడ ఒక 1,50,000 యాడ్ చేయాలి, సేమ్ 1,50,000 ఇక్కడ యాడ్ చేయాలి. సరే కెపాసిటీ పెరిగింది కదా, సో మరి అప్పుడు సేమ్ అవుతుంది. సో సేమ్ అవుతుంది, యూనిట్స్ తో సంబంధం ఉండకుండా ఉండదాన్ని మనం అంటాం ఫిక్స్డ్ అంటాం కాబట్టి. అండ్ ఫిక్స్డ్ మార్కెటింగ్ ఎక్స్పెన్సెస్. మార్కెటింగ్ వచ్చి 2,50,000 పెర్ మంత్. మనం కడుతుందంతా కూడా పెర్ మంత్ కదా. ఇదంతా డేటా అంతా కూడా మనకి ఇచ్చింది పెర్ మంత్ డేటా. 1 lakh యూనిట్స్ ప్రొడక్ట్ 1 lakh యూనిట్స్ ఆఫ్ ప్రోడక్ట్ ఎవ్రీ మంత్. కెపాసిటీ ప్రొడ్యూస్ 1 lakh యూనిట్స్ ఆఫ్ ప్రోడక్ట్ ఎవ్రీ మంత్. చాలా క్లారిటీగా ఫస్ట్ లైన్ లో ఉంది ఆ ఇన్ఫర్మేషన్. సో ఫిక్స్డ్ మార్కెటింగ్ ఎక్స్పెన్సెస్. అలాగే వేరియబుల్ కాస్ట్ ఇస్తాను, వేరియబుల్ డిస్ట్రిబ్యూషన్ కాస్ట్. సో డిస్ట్రిబ్యూషన్ కాస్ట్ వేరియబుల్ అంటే ఎంత అంటే 30 రూపీస్ పర్ యూనిట్. ఇక్కడ వచ్చేప్పటికి అన్ని యూనిట్స్ లేవు, సో కేవలం 30,000 యూనిట్స్ ఇంటూ 30 రూపీస్, దట్ ఈస్ 9 lakhs. ఇక్కడికి వచ్చేప్పటికి 1 lakh యూనిట్స్ ఇంటూ 30 రూపీస్, దట్ ఈస్ 30 lakhs. ఇవి ఖర్చులను. ఇవి కాకుండా అడిషనల్ గా అన్నిటినీ కూడా 100% ఇక్కడ కనుక అన్ని సేల్ చేయాలంటే అడిషనల్ గా కొన్ని ఎక్స్పెండిచర్స్ అవుతున్నాయని ఇన్ఫర్మేషన్ ఇచ్చానన్నా అవి మనం తీసుకుందాం, ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ వెళ్దాం. ఏంటి ఆ స్పెషల్ ఎక్స్పెండిచర్స్ అంటే గిఫ్ట్ ఐటమ్ కాస్ట్. సో దీన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే సో 30 రూపీస్ పర్ యూనిట్ ఆఫ్ సేల్ అన్నాను. అది ఇక్కడ ఉండాలి, ఇక్కడ ఖర్చు పెట్టకపోతే అవసరం లేదని చెప్పారు. 30% దగ్గర సేల్ చేయడానికి ఈ ఖర్చు అవసరం లేదని క్లియర్ గా చెప్పాడు. సో ఈ ఖర్చు ఎక్కడ 100% దగ్గర ఇక్కడ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో 1 lakh యూనిట్స్ ఇంటూ 30 రూపీస్, ఇంకొక 30 lakhs గిఫ్ట్ ఐటమ్ కాస్ట్. అలాగే లక్కీ డ్రా కాస్ట్. సో లక్కీ డ్రా ఎవ్రీ మంత్ ప్రైజ్ ఇస్తున్నాను. సో ప్రైజెస్ కాస్ట్ ఇక్కడ ఉన్నాను, ఇక్కడ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇక్కడ ప్రైజెస్ కాస్ట్ వచ్చేప్పటికి 50,000 ఫస్ట్ ప్రైజ్ ఇవ్వాలి, ప్లస్ సెకండ్ ప్రైజ్ 25, ప్లస్ థర్డ్ ప్రైజ్ 10, ప్లస్ 3 కన్సోలేషన్స్. సో 5,000 into 3 15,000. టోటల్ కాస్ట్ 50 plus 25 plus 10 plus 50, that is 1 lakh. 1 lakh కాస్ట్ ఎక్స్ట్రా అవుతుంది. అండ్ ఇంకా ఇవి కాకుండా రిఫ్రెష్మెంట్స్. సో రిఫ్రెష్మెంట్స్ 1 lakh అంట. సో అది కూడా ఇక్కడ 1 lakh ఎక్స్ట్రాగా అవుతుంది. సో యాడ్ చేస్తున్నాను, రైట్. సో ఇది కాకుండా నెక్స్ట్ టెలివిజన్ ప్రోగ్రామ్. సో టెలివిజన్ ప్రోగ్రామ్ వచ్చినప్పటికీ program every week at a cost of 20 lakhs per month. Program every week at a cost of 20 lakhs per month. So అక్కడ మన ప్రోగ్రామ్ ఒక వీక్ కండక్ట్ చేస్తామంట. సో దానికి పర్ మంత్, ఒక మంత్ లో ఒకసారి చేస్తాం కాబట్టి టెలివిజన్ ప్రోగ్రామ్. సో ఇంతేనా. దీంతో సో వారు చెప్పినటువంటి కాస్ట్ అన్ని కంప్లీట్ అయిపోయింది. టోటల్ కాస్ట్ ఆఫ్ సేల్స్ అంటాం దీని మనం. దీనంతా కాస్ట్ ఆఫ్ సేల్స్ అంటాం. 1,14 lakhs ప్లస్ 1,50,000 ప్లస్ 2,50,000 ప్లస్ 9 lakhs. ఇక్కడికి వచ్చేవాడికి టోటల్ కాస్ట్ ఆఫ్ సేల్స్ 1,27 lakhs. ఇక్కడికి వచ్చేవాడికి కాస్ట్ ఆఫ్ సేల్స్ 3,10 lakhs ప్లస్ 1,50,000. So 1,50,000 plus 2,50,000 plus 30 lakhs plus 30 lakhs plus 1 lakh plus 1 lakh plus 20 lakhs. So 3 crore 96 lakhs. 96 lakhs. Right? So we total cost of sale. So దీంతో మనం అడిగిన ఫస్ట్ క్వశ్చన్ కాస్ట్ షీట్ ఫర్ ది మంత్ షోయింగ్ ది టోటల్ కాస్ట్. ఫస్ట్ పార్ట్ ఓవర్. అలాగే రెండోది అడుగుతున్నా ప్రాఫిట్. ప్రాఫిట్ క్యాలిక్యులేషన్ కూడా ఇదే కాస్ట్ కంటిన్యూ చేసిన. ప్రాఫిట్ ఇది ఎప్పుడు కూడా ఏంటన్నా బ్యాలెన్స్ ఫిగర్ కంపేర్ టు సేల్స్. సో సేమ్ స్టేట్మెంట్ ని కంటిన్యూ చేయను, యాడ్ ప్రాఫిట్ అండ్ గివ్స్ ది సేల్స్. సేల్స్ వాల్యూ నీకు ఆల్రెడీ తెలుసు. సో 30,000 యూనిట్స్ ఇంటూ మార్కెటింగ్ ఏమి చేయకపోయినా కూడా 30% ఆఫ్ ది ప్రోడక్ట్ ఎంత కమ్మచ్చు అని చెప్పాడు, 550 పర్ యూనిట్. సో 30,000 into 550, that equals to 1,65 lakhs is a sale value at 30% level. Now 100% దగ్గరికి వచ్చేటప్పటికి
1 lakh యూనిట్స్ సేల్ చేస్తాం అంటే ఒక్కొక్క దాన్ని 500 రూపీస్ కి సేల్ చేయగలం, అన్ని అమ్మేయగలం. కానీ అన్ని అమ్మడం అనేది పెద్ద కష్టం, కానీ చేయొచ్చు. సో ఇప్పుడు ఈ అడిషనల్ ఎక్స్పెన్సెస్ అనేవి ఖర్చు పెడితే కనుక ఇక్కడ వచ్చేటటువంటి సేల్ వాల్యూ 5 crores. సో దెన్ ద ప్రాఫిట్ ఈస్ 1,27 minus 165. So that equals to 1,27 minus 165. 38 lakhs. 38 lakhs. So 38 lakhs is a profit under the 30% levy. Like next to 5 ki 396. 500 minus is 104. 104 lakhs. Profit under the 104 lakhs into 1 crore 4 lakhs. Okay na? Profit sir. Is there any question? Solve this and check చేసుకోండి. రైట్. సో దీంతో కాస్ట్ యూనిట్ కాస్ట్ షీట్ చాప్టర్ కంప్లీట్ అయిపోయింది. సో ఎవరికైనా ఏదైనా డౌట్స్? సో ఇంకొక క్వశ్చన్ పెండింగ్ ఉందన్నా, సో అది మీరు కంప్లీట్ చేసేసుకోండి. సో రేపు మనం నెక్స్ట్ క్లాస్ లో కొత్త చాప్టర్ మళ్ళీ స్టార్ట్ చేద్దాం. ఓకేనా? సో హాఫ్ అన్ అవర్ టైం ఉంది కదా, సో హాఫ్ అన్ అవర్ టైంలో నేను ఏదైతే వర్క్ ఇచ్చానో అది కంప్లీట్ చేసేయండి. సో రేపు క్లాస్ లో మనం యాక్టివిటీ బేస్డ్ కాస్టింగ్ అదొకటి కంప్లీట్ చేసేస్తే మాడ్యూల్ 1 కంప్లీట్ అయిపోతుందన్నా. సో నెక్స్ట్ క్లాస్ లో అది మనం చూద్దాం. రైట్? థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే.